సెల్ ఫోన్ ప్రస్తుతం ప్రతి ఒక్కరి లైఫ్లో భాగమైపోయింది. కొంతమంది వాటిల్లోనే పనిచేస్తుంటారు, ఇంకొందరికి ఎంటర్టైన్మెంట్. సెల్ ఫోన్లో సంబంధిత వ్యక్తికి చెందిన చాలా సమాచారం ఉంటుంది. కొన్నిసార్లు అనుకోకుండా సెల్ ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోతే కంగారు పడిపోతూ ఉంటాం, తెగ వెతికేస్తాం. రద్దీ ప్రాంతాల్లో కొందరు దొంగలు తమ చేతివాటం చూపించి జేబుల్లో ఉండే పర్సులతో పాటు మొబైల్ ఫోన్లను చోరీ చేస్తారు. సెల్ ఫోన్ పోతే చాలా కోల్పోవాల్సి ఉంటుంది. కంప్లైంట్ చేసినా కూడా మళ్ళీ దొరుకుతుందో లేదో అనుమానాలు ఉన్నాయి. అయితే సెల్ ఫోన్ పోగొట్టుకుంటే ఇక నుంచి ఈజీగానే తిరిగి పొందొచ్చు. దీనికోసం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా పోగొట్టుకున్న ఫోన్ను వెతికి పట్టుకోవడం సులువైంది. సిఐఆర్ వెబ్సైట్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ను పనిచేయకుండా ఆపచ్చు. అదే బ్లాక్ చేయొచ్చు. మళ్ళీ అది దొరికాక మనమే అన్బ్లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఎవరైనా సరే మొబైల్ పోతే మొదటగా మీ సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ కంప్లైంట్ కాపీని దాచుకోవాలి. ఆ తర్వాత స్టోర్కు వెళ్ళి అదే నెంబర్పై కొత్త సిమ్ తీసుకోవాలి. దాంతో పోయిన ఫోన్లో ఉండే సిమ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత సిఐఆర్ పోర్టల్ను ఓపెన్ చేసి అందులో ఉన్న బ్లాక్ స్టోలెన్ లేదా లాస్ట్ మొబైల్ ఆప్షన్ను ఎంచుకోవాలి. పోగొట్టుకున్న ఫోన్లో వాడిన ఫోన్ నెంబర్తో పాటు ఐఎంఈఐ నెంబర్ను ఎంటర్ చేయాలి. కొన్ని వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే మీ సేవలో తెచ్చిన కంప్లైంట్ కాపీ, గుర్తింపు కార్డు, ఫోన్ కొనుగోలు రసీదును అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత కొత్త సిమ్కు రిక్వెస్ట్ ఐడి వస్తుంది. ఆ ఐడి ఆధారంగా కేసు స్టేటస్ను తెలుసుకోవచ్చు. సిఐఆర్ ద్వారా ఫిర్యాదు అందిన 24 గంటల్లో వెబ్సైట్ సిబ్బంది ఫోన్ను బ్లాక్ చేస్తారు. ఇక ఫోన్ కొట్టేసిన వారు కొత్త సిమ్ వేస్తే సిఐఆర్కు అలర్ట్ మెసేజ్ వస్తుంది. వెబ్సైట్లో కంప్లైంట్ చేసినందుకు కొత్త సిమ్కు కూడా మెసేజ్ వస్తుంది. వెంటనే పోలీసులకు చెప్తే వాళ్ళు ట్రాక్ చేసి ఫోన్ ఎక్కడుందో వెంటనే వెళ్ళి పట్టుకుంటారు. కొన్నిసార్లు ఫోన్ దొరికిన వారు కూడా ఇలా సిమ్ మార్చే ప్రయత్నాలు చేస్తారు. అలా చేయడం ఏమాత్రం సరికాదని అంటున్నారు పోలీసులు. అలా చేస్తే చిక్కుల్లో పడే అవకాశం ఉందని అంటున్నారు.